హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. కోహిమాలో ఉన్నా. ఈరోజు జూకు వ్యాలీ వెళ్తున్నా. ద ఫేమస్ ప్లేస్ ఇన్ నాగాల్యాండ్ వ్యాలీ అండ్ ఇండియా ఆల్సో. చాలామంది వస్తారు మన ఇండియా నుంచి జూకు వ్యాలీ చూడడానికి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, అసలు మస్తు ఉంటుంది. ప్రస్తుతం అయితే కోహిమాలో ఉన్నా. కోహిమా నుంచి జూకు వ్యాలీ ఎట్లా వెళ్ళాలి, ట్రెక్కింగ్ ఎట్లా ఉంటుంది, ఎంతసేపు టైం పడుతుంది, నాకు తెలిసి వెళ్ళడానికి 4 hours పడుతుందంట ట్రెక్కింగ్. గూగుల్లో సెర్చ్ చేసిన, చూద్దాం నాకు ఎంత టైం పడుతుంది. ఒకవేళ రిటర్న్ అవుతానా ఈవినింగ్ వరకు, లేదంటే ఆడనే ఉంటానా, అదంతా క్లారిటీగా తెలియదు. పైన ఉండడానికి స్టేస్ కూడా ఉన్నాయి. చలో వెళ్దాం ఇంకా జుక్కు వ్యాలీకి. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అన్నీ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జుక్కు వ్యాలీ కోహిమా నుంచి ఎలా వెళ్ళాలి అనేది. ఇక్కడ నుంచి 18 kilometers 17 kilometers ఉంది. విశ్వేమా విలేజ్కి వెళ్ళాలి. విశ్వేమా విలేజ్ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అక్కడ నుంచి. చలో పోదాం, ఇక వెళ్తూ మాట్లాడుకుందాం. చలో ట్యాక్సీ వచ్చింది, డైరెక్ట్ విశ్వేమాకి వెళ్ళిపోవాలి. ఇంకా హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వే టు జుక్కు వ్యాలీ. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. చలో లెట్స్ గో. ఇది వే పైనకి వెళ్ళడానికి. ఇక్కడ మ్యాగీ దొరికింది, చిన్న రెస్టారెంట్. మ్యాగీ అండ్ ఫ్రైడ్ రైస్ ఉంది. మ్యాగీ తినేసిన కొంచెం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అన్న పరిచయం అయ్యాడు. అన్న మహారాష్ట్ర అంట. అన్న కూడా ఉండు, అండ్ ఒక అమ్మాయి కూడా ఉంది మాతో పాటు. ఆమె వీడియోలో చూపించడం కుదరదు, కానీ ముగ్గురం కలిసి వెళ్తున్నాము ప్రస్తుతానికి అయితే. ఇగో ఈ ట్యాక్సీ కాదు, ఈ జీప్లో వెళ్ళాలి. టికెట్ కౌంటర్ నుంచి 8 kilometers జీప్లో వెళ్ళాలి. 8 kilometers తర్వాత ట్రెక్కింగ్ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటా 3 to 4 hours టైం పడుతుందంట. ఈ జీప్కి 1500 అంట. 3 members షేర్ చేసుకుంటే ఒక్కరికి 500 rupees పడుతుంది. యూపీ, ఉత్తరప్రదేశ్, ఎంపీ, మధ్యప్రదేశ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ప్రబల్ సింగ్. యూట్యూబర్? యూట్యూబర్, ఓకే. 8 kilometers ట్రావెల్ చేసేసరికి కడుపులో తినదన్న అనేటట్టున్నది. అంత దారుణంగా ఉంది రోడ్ ఇది. ఫైనల్గా ట్రెక్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాము. ఎంట్రీ ఫీ వచ్చేసి అక్కడ వీడియో తీసుకోవడానికి అసలు ఛాన్సే లేకుండే. ఎంట్రీ ఫీ వచ్చేసి పర్సన్కి 130 rupees ఛార్జ్ చేసారు. గైడ్ మ్యాండటరీ, ఖచ్చితంగా గైడ్ ఉండాలి. గైడ్కి 2000 rupees. గైడ్కి ఎంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటే అంత తక్కువ పడుతుంది. నాతో పాటు 9 members వచ్చారు. 9 members ఉండే. 9 membersకి ఒక గైడ్ని తీసుకున్నాము. 2000 నువ్వు ఎవరు తీసుకొని. ఇగో ఇప్పుడే ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాము. ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు వచ్చే రూట్ మాత్రం చాలా దారుణంగా ఉండే, కానీ ఇట్స్ ఓకే. బాగా అనిపించింది నాకు. వాళ్ళతో పాటు వాళ్ళిద్దరూ, నా జీప్లో వచ్చిన వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేసారు. మాతో పాటు మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఐ థింక్ 3 to 4 hours ఉంటుంది జర్నీ. చలో లెట్స్ గో. హాయ్, ఇతనే గైడ్. 2000 గైడ్కి 2000 rupees. छोटो, what's your name? Say. अचोतो, I am अचोतो. अच्छा तो गाइड. बाकी यहाँ से हमने ट्रैक स्टार्ट किया. हेलो, तो यहाँ से स्टार्ट किया ऐसा कुछ है. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన ఆల్రెడీ 10 minutes అవుతుంది. మ్యాక్సిమం దీనికి గైడ్ అవసరం లేదు, మంచిగా రూట్ ఉంటుంది, మంచిగా వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు ఖచ్చితంగా గైడ్ కంపల్సరీగా తీసుకోవాలంటాను కండిషన్ ఆడ టికెట్ కౌంటర్ దగ్గర. లేకపోతే ఎంట్రీ టికెటే ఇవ్వట్లే అసలు, అది ప్రాబ్లం. ఘోరంగా పైకి ఉంది ఇది. అందుకే ట్రెక్కింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం షూ ఉండాలి. ఖచ్చితంగా షూ ఉంటే చాలా బెటర్. స్లిప్పర్స్తో అస్సలు కష్టం. ఈ విషయం అయితే ప్రతి ట్రెక్కింగ్లో చెప్తున్నా నేను. హాయ్, వేర్ ఆర్ ఫ్రమ్ కేరళ? ఫ్రమ్ కేరళ, ఓకే. यार ब्लॉगर. యా, YouTube blogger. You are also? Yeah, I have a YouTube channel. How many subscribers you have? 12K. 12K in YouTube. Okay. What about you? 5K. Yeah, go on man. Okay. Thank you. Okay, bye. Enjoy your trip. క్యా రే, ఏందిరా బాబు ఇది ఎక్కడము? అమ్మా, ఇది ఎంత దారుణంగా ఉంది ఈ రోడ్డు. అమ్మా,
ఇది ఇంకా ఇట్లా పైకి ఎక్కడము ఇంకా 500 to 600 మీటర్స్ ఉంటుందంట. అట్లీస్ట్ 1 hour పడుతుందంట. రిటర్న్ అయ్యే వాళ్ళు చెప్తున్నారు. అంటే నిన్న పైకి వెళ్ళి మార్నింగ్ రిటర్న్ అవుతున్నారు వాళ్ళు చెప్తున్నారు సన్సెట్ బాగుంటుందంట, చాలా బాగుంటుందంట. సన్సెట్ 4 o'clock వరకు సన్సెట్ అయిపోతుంది ఇటు. సో టైం ఆల్రెడీ 2 అవుతుంది, ఇంకా 2 hours టైం ఉంది. అప్పటి వరకు వెళ్ళిపోవాలి పైకి. దోలు దిగిపోతుంది భయ ఇది మాత్రము. నార్మల్గా స్ట్రైట్గా రోడ్ ఉంటే ఎక్కడం ఈజీ, కానీ ఇది ఘోరం ఎక్కడం ఉంది. పైకి స్ట్రైట్ ఉంది ఎక్కడం, అదే ప్రాబ్లం. ఓ కిందికించి వే టు హెవెన్ జుక్కు వ్యాలీ. రోడ్ చూడు, అటు నుంచి అటు స్టెప్స్. అమ్మో చాలా పైకి వచ్చినాం. 500 meters ఎక్కడ 500 ఎక్కువనే వచ్చినాం, ఇంకా అయిపోవట్లేదు ఎక్కడము. హౌ ఇస్ ఇట్ బ్రో? Crazy. 15 minutes we are dead. Just 15 minutes we are dead. కానీ అనిపిస్తుంది ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు. How much? You have got more half an hour like this, and after that Straight walk. ఒకరేమో 500 meters ఉందని చెప్తారు, ఒకరేమో ఇంకా ఇక్కడ నుంచి 1/2 hour ఉందంట బ్రో చెప్తుండు. ఇక్కడ నుంచి 1/2 hour ఉందంట ఇట్లా ఎక్కడం. కానీ అనిపిస్తుంది పోవాలనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు అమ్మ బతుకుంటే చాలరా బాబు అనిపిస్తుంది నిజంగా. Maharashtra, Mumbai. లుక్ డీప్ ఇంటూ నేచర్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బెటర్. ट्रेन करना, ट्रेन में अच्छा है. धर्मशाला में मितलोडगंज. कितने किलोमीटर का था? అక్కడి నుంచి వస్తారు, ఇంకా చాలా ఎక్కాలి, చాలా పైకి ఉంది, టైం లేదు. చలో లెట్స్ గో. ఇప్పుడే చేతులు ఇడ్చుకోబోతున్నాయి ఇట్లా చలికి. టైం 2 అవుతుంది. ఇటు సైడ్ అంతే, మార్నింగ్ 4 o'clockకే సన్ రైజ్ అయిపోతుంది, ఈవినింగ్ 4 o'clockకే సన్సెట్ అయిపోతుంది. చలి మాత్రం ఎప్పటికుంటుంది, ఈవెన్ ఇన్ 1 o'clock 2 o'clock ఆల్సో. ఓకే అమ్మా ఇదేం రూట్ రా బాబు, అక్కడి నుంచి ఇట్లనే ఉంది ఘోరంగా రాక్స్. అసలు దోళ తీరిపోతుంది. ఒక్క స్టెప్ కిందకి పెడితే కింద జారి పడిపోతాం ఇంకా అటైగా. సీదా వ్యూ. ఇక్కడ నుంచి స్ట్రైట్ వాక్ ఉంటుంది, ఇంకా ఎక్కడం అయిపోయింది. ఎంత చెప్పినా అయినద్దు, స్టార్టింగ్ నుంచి ఆ ట్రెక్ మాత్రము ఎక్కడం మాత్రము 1/2 hour అంటారు, కానీ ఖచ్చితంగా 1.5 hour నుంచి 2 hours పడుతుంది ఎక్కడం, ఆ స్టెప్స్ ఎక్కడం మాత్రం. హైదరాబాద్ తెలుగు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక్కరు తెలుగు వాళ్ళు కనిపించినా అసలు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది తెలుసా. మస్తు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట, బూస్ట్ వస్తుంది. వే టు జుకు వ్యాలీ. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ ఉంటుంది అనుకుంటా, ఇంకా 8 kilometers ఫ్రమ్ హియర్. ఫ్రమ్ హియర్ 8 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఉంటుందంట, ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడు రూటే లేదు అసలు, ఎట్లా రూట్ ఉందో తెలియదు. ఇక్కడ నుంచి ఎక్కువ స్లిప్ అవుతుంది, ఎక్కువ కిందికి ఉందో అని చెప్తారు వాళ్ళు. అక్కడ నుంచి రమ్మని చెప్తారు. దోలా తిరిగిపోతుంది భయ్యా ట్రెక్ మాత్రం. ఏం రౌట్ ఇది అసలు పాపము. బాగున్నాయి ఇక్కడ నుంచి లొకేషన్స్, మస్తున్నాయి లొకేషన్స్. ప్లేన్ వాక్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు మంచిగా. వచ్చేటప్పుడు కిందనే అక్కడ టికెట్ కౌంటర్కి ముందు వాటర్ బాటిల్ షాప్ ఉంది కదా, అక్కడ మ్యాగీ తిన్నా.
అక్కడ వాటర్ బాటిల్, స్నాక్స్, బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్, చిప్స్ అట్లాంటివి ఏమైనా పట్టుకొంచుకుంటే ఇంకా బెటర్. టైంపాస్కి తినుకుంటా వెళ్ళొచ్చు. వాటర్ బాటిల్ మాత్రం ఇంపార్టెంట్ చాలా. వాటర్ బాటిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. ఇది చూడు, అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, నాకు తెలిసి అదే అనుకుంటున్నా ఫైనల్ పాయింట్. అక్కడ నుంచి ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కావచ్చు వ్యూ. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్కి వచ్చిన, ఇంకా వ్యూ చూడలేను కానీ 11:30కి స్టార్ట్ అయినాము. 11:30కి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది టైము. 4 అంటే 5.5 hours పట్టింది రావడానికి, క్యాంపింగ్ ప్లేస్కి రావడానికి. స్టార్టింగ్లో కొంచెం హార్డ్ ఉంది, చాలా హార్డ్. 2 hours అక్కడ నుంచి ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఇంకా మళ్ళీ పొద్దున రిటర్న్ అయ్యేటప్పుడు ఎట్లన్నాయేమో. అక్కడ క్యాంపింగ్ సైట్ అది, అక్కడ కాటేజెస్, డార్మెంటరీ అండ్ టెంట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకా జస్ట్ 15 to 20 minutes అంతే వాకు. అక్కడ నుంచి వ్యూ బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది, మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా, కానీ పోయి చూద్దాం. ఆ కొండ చూడు, ఈ కొండనేమో గ్రీన్ ఉంది, ఆ కొండనేమో రెడ్ ఉంది. చలికి మాటలు కూడా సగం వలకడానికి వస్తలే. ఫైనల్ వ్యూ పాయింట్. వ్యూ మంచిగా కనిపిస్తలేదు అసలు, మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5.5 hours పట్టింది నాకు ట్రెక్కింగ్కి. మనం నడిచేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా స్లోగా నడిస్తే లేట్ వస్తాం, తొందరగా నడిస్తే తొందరగా వచ్చేస్తాం అనమాట. 4 hours అని చెప్తారు అందరూ మొత్తము, కాకపోతే నాకైతే 5.5 hours పట్టింది. ఆల్రెడీ సన్సెట్ అయిపోయింది, మొత్తం బ్లాక్ కనిపిస్తుంది వ్యూ అంతా. జుకు వ్యాలీ సన్ అవతలకు పోయింది కాబట్టి అసలు కనిపించట్లే వ్యూ. ఈరోజు ఇక్కడనే స్టే, ఇంకా నైట్. రేపు మార్నింగ్ లేచి వెళ్ళిపోవాలి. మార్నింగ్ వ్యూ బాగా కనిపిస్తుండొచ్చు. ఇంకా కొంచెం డిసప్పాయింట్ ఇప్పుడైతే. ఇదే ట్రెక్కింగ్ వరకే వీడియో. ఇంకా మార్నింగ్ వ్యూ అండ్ అక్కడ కాటేజెస్ ఉన్నాయి, డార్మెంటరీ ఉంది అండ్ టెంట్స్ కూడా ఉన్నాయి. వాటి ప్రైజెస్ ఎట్లుంటుంది మొత్తము నైట్, అండ్ ఇక్కడ ఫుడ్ ఏముంటుంది అండ్ పొద్దున వ్యూ అదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చేస్తా. ఘోరంగా చలి పెడుతుంది అసలు. ఫోన్ ఒత్తడానికి గుడంగా రావట్లే, వీడియో ఆన్ చేయడానికి గుడంగా రావట్లే, అంతగానం చలి పెడుతుంది. ఘోరంగా ఉంది చలి మాత్రం. చలి గాలి వస్తే మాత్రం దోలు తీరిపోతుంది. ఇంకా ఎవరైనా వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.